హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వెయిట్ లాస్ న్యాచురల్లీ విత్ దేవి. ఈరోజు మన ఛానల్లో హెల్తీ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ కేవలం 3 మినిట్స్ నుంచి 4 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ న్యూట్రిషియస్. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, ఫిట్గా ఉండాలి అనుకునే వారికి, అలాగే నేను ఎక్కువ సమయం చేసుకోలేను, చాలా తక్కువ సమయం మాత్రమే కిచెన్ వర్క్ చేస్తాను, ఫాస్ట్గా అవ్వాలి అనుకునే వారికి ఈ రెసిపీ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అంతే కదండి, ఈ స్పిరిచువల్ డేస్లో కార్తీక సోమవారం అని, పౌర్ణమని, ఏకాదశి అని ఇలా ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అటువంటి వారు మిల్క్తో చేసినటువంటివే ఎక్కువ ఫుడ్స్ని తీసుకుంటూ ఉంటారు. గ్రెయిన్స్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోరు. గ్రెయిన్స్ కానివ్వండి లేకుండా చాలా బాగా ఈ స్పిరిచువల్ డేస్లో ఉపవాసాలు చేసేవారు కూడా ఈ రెసిపీని అయితే చేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ రెసిపీలో మెయిన్లీ దీన్ని మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. కేవలం లెస్ దాన్ 400 క్యాలరీస్లో కార్బోహైడ్రేట్స్ ఎనర్జీని ఇస్తాయి కదా, ప్రోటీన్స్ మజిల్కి, మన హంగర్ సాటిస్ఫై అవ్వడానికి, మన హార్మోన్స్ బాగుండడానికి, మన స్కిన్ బాగుండడానికి, హెయిర్ బాగుండడానికి, సో మన టోటల్ వెల్బీయింగ్కి ఎంతో హెల్ప్ చేసే ప్రోటీన్ ఇందులో మోర్ దాన్ 10 గ్రామ్స్ ఉంది. అలాగే హెల్దీ ఫ్యాట్స్ అండి. ఈ హెల్దీ ఫ్యాట్స్ మన బాడీలో ఎల్డిఎల్ని తగ్గించి హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ పర్సంటేజ్ని కూడా తగ్గిస్తాయి. అండ్ అదేవిధంగా కాల్షియం రిచ్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అలాగే ఐరన్ ఈ ఫుడ్ నుంచి మనకి దొరికేది. అండ్ వీటన్నింటి కారణంగా ఇది మన బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా బాగా న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ గ్లోయింగ్ వస్తుంది, హెయిర్ బాగుంటుంది, నెయిల్స్ బాగుంటాయి, స్కిన్ టోన్ బాగుంటుంది. సో ఇన్ని బాగుంటాయి కాబట్టి ఈ 3 to 4 మినిట్స్ రెసిపీని కంప్లీట్గా వాచ్ చేయండి. సో రెసిపీని కూడా చాలా క్లియర్గా ఇచ్చానండి, చూడండి. దీనికి మెయిన్లీ మీకు కావాల్సినవి ఒక 5 ఇంగ్రీడియంట్స్. ఒక 1/2 స్పూన్ గీ, ఒక 150 ml మిల్క్, మఖానా, ఓ 10 గ్రామ్స్ జాగ్రీ, అలాగే రైజిన్స్ లేదంటే డేట్స్ ఏదో ఒకటి ఎంచుకోండి. సో నేనైతే ఇక్కడ రైజిన్స్ తీసుకున్నాను, అలాగే ఒక 10 గ్రామ్స్ జాగ్రీ తీసుకున్నాను. మీకు జాగ్రీ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే మకానా నేను ఇక్కడ ఒక 15 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రోటీన్ రిచ్ ఉంటుంది, చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను గువా తీసుకున్నాను. మనం తీసుకునే ఈ ఫుడ్లో ఎక్కడ మనకి ఫైబర్ ఉండదు, సో అందుకే నేను గువాని స్పెషల్లీ తీసుకున్నాను ఫైబర్ కోసం. సో ఇది పూర్తిగా మైక్రోన్యూట్రియంట్స్ వైజ్ కూడా ఇక్కడ నేను మీకు టేబుల్ ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ ఇన్ని రకాలుగా మనకు హెల్త్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి సో దీన్ని మన డిన్నర్లో ఎక్కువగా యాడ్ చేసుకున్నాము అంటే మనకి క్యాలరీస్ ఉంటాయి, కార్బ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఫ్యాట్స్ అనేవి మీరు వాడే మిల్క్ని బట్టి ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుందండి. మీరు స్కిమ్డ్ మిల్క్ని ఉపయోగించారు అంటే, లో ఫ్యాట్ మిల్క్ని ఉపయోగించారు అంటే అది కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ప్రోటీన్ ఎక్కువ ఉండి స్కిమ్డ్ మిల్క్ని లేదా లో ఫ్యాట్ మిల్క్ని ఉపయోగించారంటే మనం అది కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. ఇలాగైనా మనం చూసుకున్నాము అంటే డిన్నర్ చాలా లైట్గా, డైజెషన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బాడీ చాలా లైట్గా హ్యాపీ ఫీల్ బాడీకి ఉంటుంది. సో ఈ రెసిపీ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందండి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కదా, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీకు వీలైతే, నేను జామకాయ కాబట్టి అందులో కలుపుకోలేదు, మీకు వీలైతే బనానా అనుకోండి, చక్కగా కట్ చేసేసుకుని అందులో కలిపేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతం. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మాత్రం బనానాస్ చాలా తక్కువగా తీసుకోవాలి, మనకి గువాలోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది నోటీస్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇటువంటి మంచి రెసిపీస్, హెల్దీ టిప్స్, వెయిట్ లాస్ టిప్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఒక ఛానల్ని ఫాలో కావడం ఇవాల్టి హరిబరీ లైఫ్లో, మెషిన్ లైఫ్లో
చాలా అవసరం అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తాయి. అండ్ మీరు స్పెషల్లీ యోగా క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? డెఫినెట్గా నేను స్క్రీన్ మీద నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంత మంచి హెల్దీ రెసిపీని ఈ స్పిరిచువల్ డేస్లో అందరికీ హెల్ప్ అవ్వాలి అనుకుంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.